చూడండి, నేను 1-2 ప్రశ్నలు అడుగుతాను. తప్పు చెప్పకుండా, తడబడకుండా బాగా ఆలోచించుకుని చెప్పాలి. ఇది చాలా ఇంటెలిజెంట్ క్వశ్చన్. అడగండి. దేవుడికి ఎక్కువగా కొబ్బరికాయ ఎందుకు కొడతాం? ఆనపకాయ కొట్టొచ్చు, గుమ్మడికాయ కొట్టొచ్చు, పనసకాయ కొట్టొచ్చు. మరి కొబ్బరికాయ ఎందుకు కొడతాం? బాగా ఆలోచించుకుని టైం తీసుకుని చెప్పండి. దీనికి టైం తీసుకోవడం ఎందుకండి, వెంటనే చెప్పేస్తాను. కొబ్బరికాయ మనిషిలోని అహంకారానికి గుర్తు. అహం కూడా తేలిగ్గా ముక్కలవదు. భగవంతుడు ముందు నుంచున్న భక్తుడు తన అహాన్ని ముక్కలు చేయడానికి సూచనగా కొబ్బరికాయ బద్దలు కొట్టి నువ్వే దిక్కు దేవుడా అని చేతులు జోడిస్తాడు. గుడ్ గుడ్ గుడ్. ఈ విషయం నీకు ఎవరు చెప్పారు? ఇది నా చిన్నప్పుడే మా నాన్న చెప్పారు. మీ నాన్నకి ఇంకేం పని లేదా? చిన్నప్పుడే అంత పెద్ద విషయాలు చెప్పాలా? నేను ఇంకా క్లిష్టమైన ప్రశ్న అడుగుతాను. ఇదంత ఈజీ కాదులే. దాంపత్య జీవితం సరిగ్గా సవ్యంగా సాగాలంటే కావలసిందేమిటి? ఆస్త, ప్రేమ, అంతస్తుల, పిల్లల? బాగా ఆలోచించుకుని టైం తీసుకుని చెప్పు. ఇది చాలా కష్టం అనుకుంటా. దాంపత్యమే కాదు, ఇద్దరు మనుషుల మధ్య ఏ బంధమైనా సవ్యంగా సాగాలంటే కావాల్సింది ఒకరి మీద ఒకరికి పూర్తి నమ్మకం. ఒకరినొకరు నమ్మలేని రోజున, ఆ నమ్మకం పోయిన రోజున ఆ బంధం తెగిపోయినట్టే కదండి. ఈ విషయం నీకు ఎవరు చెప్పారు? మా బామ్మ చెప్పింది. బామ్మ? నీకు అందరూ చెప్పేవాళ్ళేనా? నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగచ్చా? అడుగు. నేను చాలా ఇంటెలిజెంట్ ఫెలోని. ఏది అడిగినా తక్కువ సమాధానం చెప్పేస్తాను. చూద్దాంగా. పెళ్ళైన తర్వాత శోభనం 3 రాత్రులు చేస్తారు. దాన్ని 3 నిద్రలని కూడా అంటారు. దాన్ని ఎందుకు 3 నిద్రలని అంటారు? 2 లేక 4 నిద్రలు అనొచ్చుగా. ఏంటి సమాధానం చెప్పకుండా అలా పైకి చూస్తున్నారు? అది కాదు, అది జాన్ చెట్టుని చూస్తున్నాను. వెరీ నైస్, వెరీ నైస్. ఈ జామ చెట్టు నా ఫ్రెండ్. ఏంటి, నేనేమన్నా చెవులో పువ్వుగల్లా కనిపిస్తున్నానా? చెట్టు పుట్ట ఫ్రెండ్ అంటే ఓహో అని నమ్మేయడానికి? అయితే మీరు నమ్మరా? నమ్మను. సరే, మీరు ఇప్పుడు జామకాయ కోయాలంటే ఎలా కోస్తారు? వెరీ సింపుల్. ఎవరో తిట్టకపోతే చెట్టు ఎక్కువ వస్తాను, లేకపోతే రాయట్టుని కొడతాను. అవును కదా. మరి నేను ఎలా కోస్తానో చూడండి. మనం కొడితే కొబ్బరికాయ పడతాయి. బాబు ఏంటండి అబ్బాయి గారు? అదే ఏం లేదు, ఏం లేదు. ఈ అమ్మాయి మనకే షాకిచ్చింది. ఇప్పటిదాకా పాట పాడాలి పేరు కదండి, అందుకని మీరు తాగటానికండి చల్లడి ఇక్కడ బడ్జేదేమని మా తమ్ముడు పంపించారండి. ఇందాక ఆవుతో నాకు ఇచ్చారండి, ఇప్పుడు ఆవు పేడ కలపలేదు కదండి. అత్తమానం ఎలకోల వాడతావు ఏంటండి? అప్పనా తొందరరా, వారిని దుంపతగా మజ్జిగంతా నేలపాలు చేసావు కదరా. ఒరేయ్ తొందరగా వెళ్ళి మజ్జిగ పట్టరా. పెరుగు లేదండి. ఒరేయ్ అది ముంచరా. చా కుడితి కదండి, పర్లేదులేరా. అదో సరసము, నువ్వు ముంచి అవుతా కానీ. ఏంటంత లేటు అన్నాయి మజ్జిగ. మజ్జిగ ఇందాక ఆవుదం తాగారు కదా, దానికి ఎరుగుడు మజ్జిగండి, తీసుకోండి. ఆ రొట్టి పిచ్చేదామండి, ఆడి నవ్వు గురించి పడుచుకోవాలండి, రుచుకోండి. కరెక్టేనండి. దేనికైనా జోకు జోకు మేకు మేకు తిప్పి కొడితేనే అన్నామండి. ఏంటండి అంటే ఏం లేదండి, సపోజ్ ఇది మా ఇల్లే అనుకోండి, అనుకుందాం. ఇది మా మజ్జిగే అనుకోండి, అనుకుందాం. మీరే మా హౌస్ కి వచ్చారు అనుకోండి, అనుకుందాం. మా మజ్జిగే మీరు తాగుతున్నారు అనుకోండి, అనుకుందాం. నువ్వు గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. మనం ఇచ్చిన వాళ్ళు పుచ్చుకున్నప్పుడు వాళ్ళు ఇచ్చింది మనం పుచ్చుకోవాలి కదా. అది కాదు. డ్రింకింగ్ తమ్ముడు మధ్య పోగుంది నిమ్మకాయ కానీ ఉండదేంటన్నా, కుడిది కదా. ఏమండి ఇలాంటి సరసాల కలకాల గుర్తుండిపోతాయండి. అయ్యారు అయ్యారు లాంచీ రిపేర్ వచ్చిందటండి, సాయంత్రం 5 దాకా వెళ్దంటండి. ఇప్పుడు ఎలా మావయ్యా? అయితే ఒక పని చేయండి, భోంచేసి విశ్రాంతి తీసుకుని బయలుదేరండి. కతికితే అతకమంటారు కదా, పెళ్లి కాకుండానే మేము ఇంట్లో భోజనం చేయటం సాంప్రదాయం కాదు. పిల్ల కన్నతారు కాబట్టి మా అన్నయ్య గారి ఇంట్లో భోజనం చేయకూడదండి. పక్కనే కదండి మన ఇల్లు, మన ఇంట్లో భోజనం చేసి సాయంత్రం వరకు కాలక్షేపం చేతురు కానీ. ఆ పని చేయండి. అలా కానివ్వండి, మొత్తానికి ఇవాళ మా అందరికీ మీ ఇంట్లో భోజనం చేయాలని రాసి పెట్టదు చంద్రబాబు గారు. అమ్మా వాళ్ళు కూడా తీసుకురా. మంచి భోజనం చేశారు కదండి, కమ్మని సంగీతం కూడా ఎందుకు ఉండండి. అంటే మా చేసేది ఏదైనా పెడతారా? అట్టండి మా ఇంట్లో లేవండి.
మా ఆయన గారు ఒక టేప్ రికార్డర్ అండి, మా మరిది గారు ఒక మర్తి రేడియో అండి. మా అమ్మగారు గ్రామ్ ఫోన్ ప్లేట్ అవును, మాది బాలగంధర్వుల వంశం అండి. పూర్వం మా వాళ్ళు వాయిద్యాలతోనే వర్షం కురిపించేవాళ్ళు. ఆ కోడి ఇలాగే చెప్తా చావుంటే ఈ కోడి చేత గుడ్డు పెట్టించండి. పబ్లిక్ గా పెట్టదేమో, ఈ గంప కింద కప్పెడదాం. అది పెట్టకపోతే పెట్టే కాదండి. ఏమండే మరి మొదలెడదామా? మరి ఇంకా బిగిన్ చేద్దామా? ఆగండి ఆగండి చెప్తా మొదలెట్టండి. అమ్మ దొంగ, ఇక్కడున్నావా? ఆ, మీరా? ఏమిటి అరిచావు? ఓ అదేం లేదండి, ఆ పర్సు కుక్క మంచం కింద ఆ పర్సు అది. అర్థమైంది ఆయన, అర్థమైంది. అమ్మడు, మీ తాతగారు కూడా అబ్బబ్బబ్బే, అదేం లేదండి, మీ తాతగారులా కాదండి నేను. అది పర్సు కుక్క తీసుకెళ్తాడా అక్కడికి. కానివ్వండి మామగారు, మీరు ఇక్కడ ఉండండి, నేను వెళ్తాను. అమ్మడు, నువ్వు ఆ అబ్బాయికి బాగా నచ్చావు. నీ పెళ్లి ఆ అబ్బాయితోనే ఖాయం. వాట్ ఈస్ దిస్ పొగ? వేడి వేడిగా గుడ్డు పెట్టిందేమో. డైరెక్ట్ గా ఆమ్లెట్ పెట్టిందేమో తీయవయ్యా. ఏంటండి ఎంత కేక పెట్టారు? కోడి గుడ్డు పెట్టుంటది. తమ్ముడు కవల గుడ్లు పెట్టినవరా, అందుకే అలా అయిపోయారు. కవల గుడ్లు కాదయ్యా, త్రిపుల్ గుడ్లు పెట్టింది చూడు. ఇంకా నయ్యో పుట్ట కింద నన్ను కూకోబెట్టారు కాదు. ఇదిగో బావగారు, ఆ, వీలైనంత త్వరగా శుభలగ్నం నిర్ణయించి కబురు చేస్తారుగా. తప్పకుండా బావగారు. ఆయ్, మర్యాదలు ఏమైనా తక్కువ అయితే తమరు క్షమించాలా? మర్యాదలు కావండి, మర్చిపోలేకుండా చేశారు. పెళ్లిలో ఇంతకింత రుణం తీర్చుకుంటానండి. ఓకే, ఉంటాం బావగారు. రాయ్ గిరి మావయ్య, వెంకట్, ఇవాళ పొద్దునే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఏమిటి మావయ్య? వారం రోజుల లోపల మన వాడి పెళ్లి అయిపోవాలి. ముహూర్తం చూసి లగ్నపతికి రాయించమని పంతులు గారితో చెప్పాను. ఓ మాట విజయ్తో కూడా చెప్పి. ఏమిటి వాడితో చెప్పేది? ఈ నిప్పు నష్టంతో చెలగట పడితే చేతులు కలుతాయని చెప్పాను. తప్ప రై, రేపటి నుంచి పెళ్లి పనుల్లో ఉండండి. అలాగే మావయ్య, ఆ పనుల్లో ఉంటాం. ఏంటి బావలో, పెళ్లికి రెడీ అవుతున్నారా? చేసుకునేది మీరా నేనా? ఈ పెళ్లి చస్తే జరగదు. మళ్ళీ ఏమొచ్చింది బామ్మది? కలొచ్చింది. వచ్చింది అవును, ఎర్లీ మార్నింగ్ కల్లో నా స్వప్న సుందరి కనిపించింది. అంటే మార్నింగ్ వాక్ చేస్తూ కనిపించిందా? మావయ్య, నా స్వప్న సుందరి ఏమంటే నువ్వు ఊరుకో. వాట్ ఇస్ దిస్ బావమర్తి? మామయ్య గారేమో మ్యారేజ్ అంటాడు, నువ్వేమో డ్రీమ్ అంటావు. హౌ కెన్ ఐ మేనేజ్ యువర్ మ్యారేజ్? అదంతా నాకు తెలియదు. నా స్వప్న సుందరి తప్ప నేను ఇంకెవరిని పెళ్లి చేసుకోను. పోనీ తంటాలు పడతావు, కనీసం గుర్తులను చెప్పవయ్యా. కల్లో పిల్ల లావుగా ఉంటుందా సన్నగా ఉంటుందా? అంత లావు కాదు, అంత సన్నము కాదు. షార్ట్ గా ఉంటుందా, హైట్ గా ఉంటుందా? అంత షార్ట్ కాదు, అంత హైట్ కాదు. మానవ మాత్రాలా దేవకన్య? మాయా, కనీసం ఎలా ఉంటుందో బొమ్మకి చెప్పరా. నేను పెయింటర్ని కాదే. పోనీ వర్ణించి చెప్పరా. హౌ దిస్ షీ? నేను కవిని కూడా కాదే. నువ్వు ఏది కాదు, మా చేత గడ్డి తినిపించడానికి పుట్టిన అడ్డగాడిదవరా నువ్వు. గాడిద నొక్కరానో మీకు అనవసరం. నాన్న మాటలు నాకు పెళ్లి చేయాలని చూసారో నేను చచ్చిపోతాను. సూసైడ్. తమ్ముడు, ఏమిట్రా ఇది? ఏమండి, వీడేమో గైత్యం చేసుకుంటాడా ఏమో. మీరందరూ కలిసి వీడికి ఏదైనా దారి చూపించండి. ఏం దారి చూపించమంటావే గోదారి? వాడి మనసులో ఏముందో చెప్పి